హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరో తెలుసా? దీరా మా చెల్లెళ్ళు, మా తోడుకోడలు. వాళ్ళకు కూడా ఒక పాప రీసెంట్ గానే పుట్టింది. పాపకి 5వ నెల. నాకు ఒక పాప. నా పాప 2.5 సంవత్సరం. మీకు తెలిసిందే కదా, డివిషా. దేవుడు చూడండి. డివి హాయ్ చెప్పు. హాయ్. వంట చేస్తాను మా డివిషా. ఏ వంట చేస్తాను డివి? చింతాకు పులగూర చేస్తుంది. నేను మునక్కాయల కూర చేస్తాను. మా పాప చింతాకు పులగూర చేస్తుంది. నేనంటే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక వీడియో పెడతాను, ఫుల్ వీడియో చూడండి. ఇంక ఇక్కడ పాపకు నేనే స్నానం చేయించినాను ఈరోజు. ఫస్ట్ టైం ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. 6వ నెలలో వచ్చినారు. ఇంక వాళ్ళ అమ్మ రెడీ చేస్తాను పాపని. ఇంక మా పాప చూడండి, అగ్గిపిట్లన్నీ గిన్నెలో వేసుకొని అవన్నీ అమ్ముకుంటుంది. కూరగాయలు అన్నిట్లు అమ్ముతా ఉంది. నాకు కూడా అమ్ముతా ఉంది. మ్యాంగోలు అంటవి చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను మునక్కాయలు అన్నీ కోసుకుంటా అంటే ఇంట్లో చింతాకు పెట్టుకొని వచ్చినారు పుల్లగూర చేసేదానికి. మా పాప దాన్ని పెరికి నలిపేసింది. ఇంకా చేయలేమన్నా మునక్కాయల కూర చేసేసినాను. వాటర్ మెలన్ తెచ్చినాము ఇంట్లో. అది కొయ్యకూడదంట, అట్లే ఏడుస్తుంది. ఆ కాయని కొయ్యకూడదంట, అలా ఏడుస్తా ఉందండి. ఇంకా చిన్న మేడం ఎప్పుడు పడుకొనే ఉంటది. లేస్తే కదా ఆడుకుంటే కదా. ఎప్పుడు ఆడుకుంటాను నువ్వు? పడుకునే ఉంటావే. అందరినీ చూసుకుంటా పడుకోని ఉంటది. బాగా ఆడుకుంటా ఉంటుంది. వాళ్ళ చెల్లి బొమ్మ కూడా ఇచ్చేసింది వాళ్ళ చెల్లెలకి. బాగుంది. ఎందుకు తగ్గలేదు? హలో డిషే, ఇంకా నిద్ర లేలేదా? లేలా అంతే ఫ్రెండ్స్. బట్టలన్నీ ఉతికేసినాను. వాషింగ్ మిషన్కి వేసి బట్టలన్నీ ఉతికేసినాను. యాక్చువల్గా ఇది ఆటోమేటిక్ మిషన్, కానీ ఇక్కడ నేను మాన్యువల్గా వాడేస్తూ ఉంటాను. పనుల్లో అతి కష్టమైన పని ఏదంటే బట్టలు ఉతకడమే నాకు. అందుకే ఇంకా ఆటోమేటిక్ మిషన్ మాన్యువల్గా వాడుకునేస్తూ ఉన్నాను. అది మేము బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకోండి. ఇంగిడిపల్లికి వచ్చేసినాక అది మాన్యువల్గా వాడేస్తాను. ట్యాప్ కనెక్షన్ ఆటోమేటిక్ మిషన్. మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇంకా ఆటోమేటిక్ ట్యాప్ కనెక్షన్స్ ఏం లేవు అని చెప్పేసి మాన్యువల్గా వాడతాను. బకెట్ నీళ్ళకి పోసి బట్టలు తుక్కుంటూ ఉంటాము. అది యాక్చువల్గా అయితే బెంగళూరులో వాడుతూ ఉంటున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా, అందుకని మాన్యువల్గా వాడుకుంటాను ప్రస్తుతానికి. ఇంకా మాన్యువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టమాటా రైస్ చేసినాను. టమాటా రైస్ కావాల్సిన ఐటమ్స్ టమాటాస్, పచ్చిమిర్చి, ఆనియన్, మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ తీసుకునేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిపైన కుక్కర్ గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసి ఫ్రై చేసేసాను. ఫస్ట్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత 4 మిరియాల గింజలు వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా అవి త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్, పసుపు వేసుకునేయండి. బాగా ఒక 2 మినిట్స్ అంతా మగ్గిపోతాయి. ఇంకా మళ్ళీ లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇంకా బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఆ బియ్యం నీట్గా కడిగేసి వేసేసాను కుక్కర్ గిన్నెలో. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మామూలు బియ్యమే తీసుకున్నాను, బాస్మతి ఏం తీసుకోలేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ కూడా కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి వేసేసి
ఇంకా నీళ్ళు పోయడమే. మనం ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసి దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టేశాను. మూత పెట్టి జస్ట్ పైన అది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు నేను అప్పుడు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇంక ఇంట్లో నెయ్యి ఉన్నింది, నెయ్యి కూడా కొంచెం యాడ్ చేశాను అంతే. నెయ్యి మేమైతే ఎక్కువ తినము మా సైడు. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసాము. 2 విజిల్స్ తర్వాత తీసి కమ్మని వాసనతో టమాటా రైస్ చాలా బాగుంది. ఇంకా అంతకు ముందు రోజు మేమైతే పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినాము, నారాయణ స్కూల్ దగ్గరికి పిలేర్లో. స్కూల్ ఏం బాగానే ఉంది. ఆ రోజు సండే వెళ్ళాము మేము. సండే పిల్లలు ఎవరు లేరు, జస్ట్ క్యాంపస్ చూసేసి వద్దామని వెళ్ళాము. క్యాంపస్ ఏం బాగానే ఉంది. ఎంట్రన్స్లో ఇది, ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారంట. ఇంకైతే చూసేసినాను, ఓకే బాగానే ఉందిలే అనుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఇంకా 2-3 స్కూల్స్ చూసి ఏ స్కూల్ బెస్ట్ వాటిల్లో జాయిన్ చేద్దాం.